ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నువ్వేదో పెద్ద తప్పు చేసి మా నాన్నని మోసం చేశావని నాన్నమ్మ చెప్పింది. సమాధానం చెప్పలేకపోతున్నావంటే తప్పు చేశావని కదా అర్థం. శశి, నువ్వు అడిగిన ప్రశ్నలకి ఈ అమ్మ సమాధానం చెప్పి మీకున్న అపోహలు అనుమానాలు తీర్చే రోజు తప్పకుండా వస్తుందమ్మా. అమ్మా, మీకు తోడుగా మేమున్నాం. జరగాలి 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 జరగాలి. రేయ్, మొన్నటి నుంచి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ఎక్కారా? పాపం తన పిల్లల కోసం పోరాటం చేస్తుందిరా. ఆ న్యూస్ మనం వైరల్ చేయాలి. పాపం తన పిల్లల కోసం నిరాహార దీక్ష కూడా చేస్తుందిరా. రేయ్, ఎలాగైనా మనం అక్కడికి సపోర్ట్ చేయాలిరా. తన పిల్లల కోసం నిరాహార దీక్షకు దిగి తన ప్రాణం కూడా త్యాగం చేయడానికి సిద్ధపడింది అని సోషల్ మీడియాలో వైరల్ చేసి అక్క ప్రాబ్లంని అందరికీ తెలియజేద్దాంరా. అవునరా, అప్పుడు మనకి లైక్స్ వస్తాయి, అక్కకి హెల్ప్ అవుతుంది. జరగాలి 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 అమ్మా, మా మద్దతు ఎప్పుడూ నీకు ఇలాగే ఉంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు, మేము వస్తాం. వస్తామమ్మా. ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఓ తల్లి తన బిడ్డల కోసం భర్త ఇంటి ముందు కూర్చొని నిరాహార దీక్ష చేస్తుంది. ఆమె పేరే సింధు. మనం ఇప్పుడు తనతో మాట్లాడదాం. మీరే తల్లని తెలిసిన తర్వాత కూడా మీ పిల్లల్ని మీకు ఎందుకు అప్పచెప్పట్లేదు? అదే నా ప్రశ్న కూడా. నా పిల్లలు నా దగ్గరకు వచ్చే వరకు నేను ఇలా పోరాటం చేస్తూనే ఉంటాను. చూశారు కదా ఒక తల్లి ఆవేదనని. మరి సింధుకి న్యాయం జరిగేలా మనందరం సపోర్ట్ చేద్దాం. సింధు పేగు తెంచుకున్న బంధం జారిపోయేనా, పెంచుకున్న పాసమంతా దూరం మాయేనా. బొడ్డు కోసి అంతలోనే గుండె కోత కోసినది, తల్లి పాల దాహమంతా నీటి పాలు చేసినది. కంటి పాప కన్న కలలు కల్లలాయేనా, చంటి పాప కన్నీరిలా వెల్లువాయేనా. కన్న తల్లితో బిడ్డ రుణం తీరిపోయేనా, కలికాల విల్లా కూరలు దించిపోయేనా. పిల్లల కోసం మీరు పడే బాధ చూస్తుంటే నా మనసు తరుక్కుపోతుందమ్మా. ఈ ఇంట్లో వాళ్ళు మొండివాళ్ళు. ఎందుకమ్మా పట్టింపులకు పోయి నీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదమ్మా. అర్థమైందమ్మా, ఒక్క నిమిషం. అమ్మా, ఏంటి తీసుకెళ్తా ఉండవు? సింధు అమ్మా ఈ ఎండకి తట్టుకోలేక గొంతెండిపోయి కళ్ళు తిరిగి పడిపోయేలా ఉందమ్మా. మంచినీళ్ళు ఇద్దామని తీసుకెళ్తున్నాను. ఏం అక్కర్లేదు, దాని చావు అదే చస్తుంది, వదిలే. పాపం అమ్మా, సింధు అమ్మ పరిస్థితి దారుణంగా ఉందమ్మా. ఇది చేసిన పనుల వల్ల మాకంతకన్నా ఎక్కువగానే ఉంది. నువ్వు దానికి నీళ్ళు ఇచ్చావో నీ వాచ్మెన్ పోస్ట్ పెక్కించేస్తాను. వదినా, పని అయిపోయి ఉండదు. ఏమైంది?
ఆ సింధు ఎండలో నిరాహార దీక్ష చేస్తా ఉండదు కదా అసలే తిండి లేదు 46 డిగ్రీల ఎండ ఇంకాసేపు అట్టగే ఉంటే ఎండ వేడి భరించలేక గొంతు తడుపుకోవడానికి నీళ్లు దొరక్క చచ్చిపోయినా చచ్చిపోతుంది. అసలు నువ్వు మనిషివేనా? ఆ, పాపం సింధు ఎండ దెబ్బకి దాహంతో పడిపోతే నీళ్ళు ఇవ్వాల్సింది పోయి చనిపోతుందని సంతోషపడుతున్నావా? ఎందుకింత పైశాచిక ఆనందం మీకు? ఆ సింధు వల్లే కదా నా కూతురు చావు అంచుల దాకా వెళ్ళి తిరిగి వచ్చుండది. నాకు ఆ కోపం ఉండదా అన్నయ్య? నీ కూతురు ఇలా ప్రాణాలతో బతికుందంటే దానికి కారణం సింధునే. తను రక్తం ఇవ్వడం వల్లే నీ కూతురు జీవితం నిలబడింది. ఆ విషయం మాత్రం మర్చిపోకు. రిషి, శశి నా దగ్గరికి ఎప్పుడు వస్తారా? ఈ అమ్మ దగ్గరికి ఎప్పుడు వస్తారా? ఈ అమ్మ దగ్గరికి రండమ్మా. దేవుడా, ఈ ప్రాణం పోయేలోపు నా పిల్లల్ని నా దగ్గరికి పంపించు. నీరు లేని నదిలో పిచ్చినావ పయనం, అమ్మా అమ్మా సింధు అమ్మా కొండ ఒడిలో అమ్మా. నీటి బుడగ జననం, వలపు ఓ వెర్రి భాష, కలల కెరటాల ఘోష, నడి సముద్రాన ఈత, నరకమి గుండె కోత, బ్రతుకే బరువై నిదరే కరువై సాగే యాత్రలో, నీరు లేని నదిలో పిచ్చినావ పయనం. సింధు, పట్టుకోమ్మా. సింధు, సింధు, డ్రైవర్ వాటర్ తీసుకురా. సింధు, వాటర్ తాగు. సింధు, అమ్మా, ఏంటమ్మా ఇది? తను తప్పు చేసిందని మనం కూడా తప్పు చేయకూడదు. మనం మనసున్న మనుషుల్లా ఆలోచిద్దాం. మనలో ఉన్న మానవత్వం కనీసం కొద్దిగా అన్న చూపిద్దాం. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాను. వాళ్ళు వచ్చి సింధుని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. దానికంటే ముందు వెంటనే సింధుకి మంచినీళ్ళు అందివ్వాలరా. పదరా వెళ్దాం. పద నాన్న. అదిప్పుడు మన ఇంటి ముందు చేస్తే దాని చావుకి మనమే కారణమని పోలీసులు మనల్ని అరెస్ట్ చేస్తారు. అసలు అది నిజమే వదినా. సింధు ప్రాణాలతో ఉంటేనే బెటరు. సింధును మా ఇంటికి తీసుకెళ్తాను, పట్టుకో.
అదే నాన్న, సింధు లేదేంటి? అదే నాకు అర్థం కావడం లేదు. ఎక్కడికైనా వెళ్ళిందేమో. సన్ స్ట్రోక్తో కళ్ళు తిరిగి పడిపోయిన మనిషి ఎలా లేచి వెళ్ళగలదు? సార్, వాచ్మన్, సింధు ఇక్కడే ఉండాలి కదా, తను ఎక్కడికైనా వెళ్ళిందా? నువ్వు చూసావా? తెలియదు సార్. ఇంతకు ముందు వరకు సింధు అమ్మ ఇక్కడే ఉండాలి సార్. ఎటు వెళ్ళిపోయారో ఏంటో. ఏమైంది? చెప్పాను కదా, మేము వెళ్ళేసరికి రోడ్డు పక్కన అలా పడిపోయింది. ఓకే. చెక్ చేయండి. పల్స్ చాలా లో అయింది. భోజనం లేకపోవడం వల్ల బాగా నీరసించింది. తనకి రెస్ట్ చాలా అవసరం. ఫుడ్ లేకపోవడం వల్లే ఈ డల్నెస్. తను స్పృహలోకి వచ్చాక ముందు జ్యూస్ ఇవ్వండి. ఓ గంట తర్వాత మంచి ఎనర్జెటిక్ ఫుడ్ ఇవ్వండి. మెడిసిన్స్ ఓ 2 days రెగ్యులర్గా వాడండి. బాడీ బాగా హీట్గా ఉంది. తడిగుడ్డతో ఒళ్ళు తుడవండి. వస్తాను. కస్తూరి, వెళ్ళి వాటర్ తీసుకురా. రిషి, శశి, నీ పిల్లలకి ఏమీ కాదు సింధు, ఓకే? హాయిగా నిద్రపో నువ్వు. మేడం వాటర్. అమ్మ సింధు,
కలిసి ఎక్కడికి? నా పిల్లల దగ్గరికి. నేను అక్కడ లేకపోతే నా పిల్లల్ని నా నుంచి దూరంగా ఎక్కడికైనా పంపించేస్తారు. నువ్వు వెళ్ళగానే పిల్లల్ని చూడగలవా? వాళ్ళు వాళ్ళ అమ్మ వచ్చింది కదా అని పిల్లల్ని నీకు చూపిస్తారా? నాకైతే నమ్మకం లేదు. చూపించేవాళ్లే అయితే ముందే చూపించేవాళ్ళు కదా. ఆవేశంతో ముందుకు వెళ్ళి దెబ్బలు తగిలించుకోవడం కంటే ఆలోచనతో అడుగులు వేస్తూ మనకి కావాల్సింది దక్కించుకోవడం బెటర్. నేను నీకు సహాయం చేసిన మనిషిగా చెప్పట్లేదు, లాయర్ భవానీగా చెప్తున్నాను, ఒక సిస్టర్గా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. టిఫిన్ చేద్దామా? రా. ఈ ఇంటి నిండా ఈ ఎర్రటి గీతలేంటక్కా? ఇవి గీతలు కాదు, నా నుదిటి రాతలు. అవి మనం దాటకూడదు. పద. సింధు, నువ్వు ఫ్రెష్ అయ్యరా, నేను వడ్డిస్తాను. కూర్చో. మన జీవితాలు ఇలా వడ్డించిన విస్తరైతే కాదు సింధు. ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అవి ఎదుర్కోవడానికి ధైర్యం కావాలి, ముఖ్యంగా ఆడవాళ్లకి. ఆ ధైర్యం ఉందని అనుకుంటున్నాను. మీతో మాట్లాడుతుంటే ఏదో తెలియని హోప్ కలుగుతుంది. ఆ హోపే సింధు మనల్ని ముందుకు నడిపించే ఆయుధం. తిను. ప్రసాదా? ఇది భవానీ గారి ఇల్లు కదా? భవానీ గారి నేమ్ బోర్డ్ అక్కడ ఉంది. ఇది ప్రసాద్ గారి నేమ్ బోర్డ్. మధ్యలో గీత ఏదో తేడాగా ఉంది. భవానీ గారు, భవానీ గారు. సిద్ధార్థ్, వాట్ ఈస్ సర్ప్రైజ్! చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. ఎలా ఉన్నావు? ఫైన్ భవానీ గారు. ఈ గీత తొక్కకుండా, అటు దాటకుండా లోపలికి రా. ఊరంతా గెలిచిన మీరు ఇంట్లో గీతల మధ్య ఇరుక్కుపోయారే. తప్పదు, ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. నేను మాత్రం రచ్చ గెలిచి ఇంట్లో ఓడిపోయాను. దట్స్ మై సాడ్ స్టోరీ. అయినా ఏంటి, నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావు? ఓ కేసు పని మీద సిటీకి వచ్చాను. బట్ అనుకోకుండా అర్జెంటుగా సుప్రీంకోర్టులో ఓల్డ్ కేసు హియరింగ్కి వచ్చింది. రేపు ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, అందుకే ఇక్కడ హైకోర్టు కేసు మీకు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్దామని వచ్చాను. ఓకే, నీ కేసు నేను చూస్తాను. ఆ కేసు తాలూకు ఫైల్ డీటెయిల్స్ అన్నీ ఇందులో ఉన్నాయి మేడం. సిద్ధార్థ్,
మరిప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సింధు భర్త దీనికి సమాధానం చెప్పాలి. ఇంతకీ మీ భర్త ఎవరు? తన పేరు యష్. మీరు ఈ టీవీ లైవ్ ప్రోగ్రాం చూస్తున్నారని అనుకుంటున్నాను. పిల్లల్ని ఎందుకు తన తల్లికి అప్పగించట్లేదు? మీ వాదనేంటో ఛానల్కొచ్చి ఇక్కడ డిబేట్లో పాల్గొని చెప్పండి.